ఆర్ సో డమ్. నిజం చెప్తున్నాను, దే ఆర్ డమ్. వెన్ దే సీ యూ అట్రాక్టివ్, సాయంత్రం వాళ్ళు పని నుంచి ఇంటికి వచ్చేటప్పుడు you know make yourselves beautiful, appear to them as if you are his girlfriend. ఎందుకు పోతాడు, ఎక్కడికి పోతాడు, ఎక్కడికి వెళ్ళడు, ఆడికంత టైమే లేదు ముందు. రెండోది, మీ దగ్గర నుంచి ఐస్ అంటే కళ్ళు కూడా ఆర్పలేనంతగా మీరు కనిపిస్తే వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళడు. వాడికి అసలు చాలా కష్టపడాలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. మీకు తెలుసో తెలీదో, అమ్మో చాలా కాంపిటీషను, వాళ్ళకి ఖర్చులు పెట్టాలి, వాళ్ళని తిప్పాలి, వాళ్ళకి అంత ఓపిక ఒకటి దగ్గర ఉంది. అంత డబ్బులు ఎక్కడున్నాయి, మొత్తం మీరు తీసేసుకుంటారు ఆల్రెడీ. So the last question, what is the meaning of Solomon's statement? I found a man in 1,000 but couldn't find a woman in 10,000. Most of the men don't seem to be satisfied with one woman and can't be consistent in their love. Your opinion on this? It's a tough question. I should say I don't know. I should say I don't know. I really don't know. That is his opinion. He wrote an opinion there. And Solomon ఆ ప్రసంగి పుస్తకంలో రాసిన ఒపీనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇచ్చే ఒపీనియన్ అది హీ కంక్లూడ్స్ హిస్ లైఫ్ దేర్. ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, బాబు అన్నీ పక్కన పెట్టేసి నువ్వు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ లివ్ ఫర్ హిమ్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాడు. సో దట్ ఈస్ వేర్ ఐ వుడ్ లైక్ టు స్టాప్. కానీ మీరు అడిగిన ప్రశ్నలో రెండవ భాగం ఏదైతే ఉందో అది ఆయన అన్నాడా, మీరు చెప్తున్నారా? అది ఆయన అనలేదని నాకు తెలుసు, అందుకనే నేను అడుగుతున్నాను. కన్సిస్టెంట్గా లేకపోతే ఒక్క స్త్రీతో సాటిస్ఫై అవని పురుషులు లేరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. అలా ఏం లేదు. ప్రపంచంలో చాలామంది పురుషులు తమ భార్యలకు కట్టుబడేవాళ్ళు, తన భార్యలతోనే ఉంటారు, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళరు. కానీ చాలా తక్కువ మంది స్త్రీలకు ఈ అనుమానం రాకుండా ఉంటుంది. మీ పక్షంగా మాట్లాడుతున్న చప్పట్లు కొట్టండి. చాలా తక్కువ మంది స్త్రీలకు ఈ అనుమానం రాకుండా ఉంటుంది. అనుమానం ఏంటంటే, మీరు మీ పురుషునిలో మంచి హ్యాండ్సమ్ పురుషుని చూస్తారు, కైండ్ పురుషుని చూస్తారు, బ్రేవ్ పురుషుని చూస్తారు. అందరూ అలాగే చూస్తున్నారు అని మీరు అనుమానపడతారు. అందరూ అలా చూసినంత మాత్రాన మీ పురుషుడు ఏమీ పరిగెట్టుకుంటూ వెళ్ళడు ఎక్కడికి. He is your man. And this is another small and I know that was a follow-up question and that was not from Solomon. I know that. అయితే living in this I don't want to offend anybody here. అంటే ముఖ్యంగా స్త్రీలను I don't want to offend. This is just a regular word, okay? మామూలు వర్డ్ ఇది. అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ, లివింగ్ ఇన్ దిస్ ఇన్సెక్యూరిటీ దట్ మై మ్యాన్ మే అప్రోచ్ సమ్ అదర్ ఉమెన్ కెన్ బి రియలీ ఇట్ గోస్ అగెయిన్స్ట్ యూ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే, అవతల కూడా సెడ్యూస్ ఒకవేళ చేస్తున్నారు అని అనుకుంటే, నిజానికి ఎవరు చేయరు, ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే అది కూడా విమెనే. Did I turn the table successfully? Anyways, so men are so dumb. నిజం చెప్తున్నాను, they are dumb. When they see you attractive, సాయంత్రం వాళ్ళు పని నుంచి ఇంటికి వచ్చేటప్పుడు you know make yourselves beautiful, appear to them as if you are his girlfriend. ఎందుకు పోతాడు, ఎక్కడికి వెళ్ళడు, ఆడికంత టైమే లేదు ముందు. రెండోది, మీ దగ్గర నుంచి ఐస్ అంటే కళ్ళు కూడా ఆర్పలేనంతగా మీరు కనిపిస్తే వాడు ఎక్కడికి వెళ్ళడు. వాడికి అసలు చాలా కష్టపడాలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. మీకు తెలుసో తెలీదో, అమ్మో చాలా కాంపిటీషను, వాళ్ళకి ఖర్చులు పెట్టాలి, వాళ్ళని తిప్పాలి, వాళ్ళకి అంత ఓపిక ఒకటి దగ్గర ఉంది, అంత డబ్బులు ఎక్కడున్నాయి, మొత్తం మీరు తీసేసుకుంటారు ఆల్రెడీ. సో
Don't live in this insecurity at all. I don't think you need to live in this insecurity. And most importantly, trust your man. Trust your man and pray for him. Give him to good fellowship. Good fellowship like this. If you know that 8 hours of his life is gone in a company, full Sunday is gone in a good fellowship like this, evenings are gone in a good fellowship like, you invite your friends and ఇక వేరే టైం ఉండదు, జనరల్గా ఉండదు. ఇవన్నీ లేకుండా వేరే చోటికి మైండ్ వెళ్తోంది అని అంటే then you need to be alert. Then you need to alert and you need to probably షాడోయింగ్ చేయక్కర్లేదు కానీ just love him and invite him as beautifully as you were when he got married to you, right? Yeah, and that doesn't give us any warrant, okay? నా వైఫ్ అట్లా నన్ను ఇన్వైట్ చేయట్లేదు కాబట్టి let me go. No, I'm not saying that. No. I'm just giving them some some encouragement.